ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు టీటీడీ వైద్య సంస్థలలో శ్రీవారి వైద్య సేవను ప్రారంభించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ వైద్య నిపుణులు వారి సమయానుకూలంగా శ్రీవారి వైద్య సేవలో భాగస్వాములయ్యేలా టీటీడీ అవకాశం కల్పిస్తోంది. ఇందులో భాగంగా శ్రీవారి వైద్య సేవలలో పాల్గొనడానికి 80 మందికి పైగా వైద్య నిపుణులు దరఖాస్తు చేసుకోగా, విశాఖపట్నంకు చెందిన ప్రముఖ పీడియాట్రిక్ వైద్య నిపుణులు డాక్టర్ జి రాజేంద్ర ప్రసాద్, విశాఖపట్నం ఈఎస్ఐ ఆసుపత్రి మెడికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ పద్మావతి చౌడేశ్వరి స్విమ్స్ ఆసుపత్రిలో వైద్య సేవలను అందించారు. నమస్కారం అండి. నా పేరు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. నేను చిన్నపిల్లలకు ఆపరేషన్లు చేసే వైద్య నిపుణుడిని. చిన్నపిల్లల సేవ నిజంగా చెప్పాలంటే మాధవ సేవే. చిన్నపిల్లలందరూ దేవుడితో సమానం కాబట్టి ఆ స్వామి నుంచే ఆర్డర్స్ మాకు లభించి ఈ రకమైన సేవ చేసే భాగ్యం కలగడం నిజంగా పూర్వజన్మ సుకృతం అనుకుంటున్నాను. ఇంత మంచి ఆలోచన వచ్చినందుకు ప్రభుత్వానికి, ఆ ఆలోచనని కార్యరూపంలో పెట్టినందుకు తిరుమల తిరుపతి దేవస్థాన కార్యవర్గ సభ్యులకు, అధికారులకు, హాస్పిటల్లో మాకు ఇన్ని సౌకర్యాలు కల్పించిన స్విమ్స్ అధినేతలకు, అడ్మినిస్ట్రేషన్కు, వైద్యులకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. నమస్తే, నేను డాక్టర్ పద్మావతి, మెడికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ని, విశాఖపట్నం నుంచి వచ్చాను. ఈ శ్రీవారి వైద్య సేవ అనే ప్రోగ్రామ్ నాకు చాలా ఆనందం కలిగించింది. ఐ ఫీల్ బ్లెస్డ్ టు బీ ఎ పార్ట్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్. I hope and wish that this program will reach to thousands of needy people, and it will be a great project under Lord Venkateshwara. Great arrangements for the doctors who are coming for this project work.